వీక్షక మహాశయులకు మరియు ప్రేక్షక మహాశయులకు నా మనస్సు మాంజలి. ప్రభు రామయ్య పూజనీయుడు, ఆదర్శవంతుడే కాదు, మానసిక వైద్యుడు అన్న నా కవితా కావ్యము 2వ భాగం. అంగదుడి చలోత్కులకు చమత్కారాలకు కోపోద్రిక్తుడైన రావణుడు తన సైన్యాన్ని అంగదుని బంధించి వధించమని ఆజ్ఞాపించగా, ఒక్క ఉదుటున అంగదుడు సైన్యాన్ని తన బాహువులతో బంధించి పైకెగరి రావణుడి ఎదల మీద ఎడమకాలితో తన్ని జై శ్రీరామని కపిసేనల మధ్య వాలి ప్రభు రామయ్య పాదాలకు నమస్కరించి ఇట్లనెను: రామయ్య, రాయబారిగా నా కర్తవ్యం పరిసమాప్తం, ఇక రామ రావణ యుద్ధమే అనివార్యం అని పలికాడు. మరి యుద్ధరంగమున అంగదుడి వీరోచిత పోరాటం మీకోసం నా కవితా కావ్య రూపం. యుద్ధరంగమున ఇరువైపులా మహామహులు ప్రభు శ్రీరాముల వారు, లక్ష్మణుల వారు, జాంబవంతుడు, హనుమంతుడు మరియు కపిసైన్యము ధర్మం వైపు, దశకంఠుడు రావణుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఇత్యాది మహోన్నత వీరులు అధర్మం వైపు. వీరందరి నడుమ ఉగ్రకోపోద్రిక్తుడైన తన తండ్రి వాలి శౌర్యానికి ప్రతీకగా అంగదుడు ఎట్లు పోరాడెను ఎనగా చెప్పటకు వాక్యములు చాలవు. వజ్రదంష్ఠుడు, నరాంతకుడు, మహాపాష్యుడు, ఆఖరిగా రావణ సేనాధిపతి అయిన మహాకాయుడు ఇత్యాది రాక్షసుల శిరస్సులను తన గదాశౌర్యముతో అంతమొందించాడు. రామయ్యకు, సీతమ్మకు విజయాన్ని సమకూర్చాడు. ఇంతటితో నా విశ్లేషణ పరిసమాప్తం. ప్రేక్షక మరియు వీక్షక మహాశయులారా, ఎందుకు నేను రామయ్యని మానసిక వైద్యుడు అన్నానో మీ అందరికీ అవగతమైందని భావిస్తున్నాను. తండ్రి మరణాన్ని కనులారా వీక్షించిన అంగదుని కలిగిన మానసిక క్షోభని ఏ విధంగా నా రామయ్య వైద్యం అందించాడో మీ అందరికీ క్లుప్తంగా వివరించి ఉన్నాను. ఇక్కడ మానసిక క్షోభ అనగా డిప్రెషన్, అంగదుడికి కలిగిన డిప్రెషన్. మానసిక వైద్యుడు అనగా సైకియాట్రిస్ట్. ఇదే నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలనుకున్నాను. అంతేకాదు, అంగదుడి స్థితి అవగతమైన మరుక్షణమే తీసుకెళ్లి బంధుమిత్రులు, రాజ్య ప్రజల మధ్య పడవేసి అంగదుని యొక్క బాధ్యత, కర్తవ్యం, లక్ష్య సాధన అవగతం చేసిన గొప్పవాడయ్యా నా రామయ్య. చివరిగా ఇంకొక వాక్యము, ఇదే కదా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఆదర్శప్రాయమైనది. పితృమరణ క్షోభలో ఉన్న అంగదుడితో నా దయగల్ల రామయ్య పలికిన మొదటి పలుకు, చేసిన వాగ్దానం: అంగద, ధర్మాధర్మాలు పక్కన పెడితే నీ తండ్రి చావుకు నేను కారణమైతిని నాయన. ప్రతీకారంగా నా మరుజన్మలో నా మృత్యువు నీ చేతిలోనే అని భుజం తట్టి ఆదరించి తండ్రి గారి అంత్యక్రియలకు సమాయుక్తం అవ్వమన్నాడయ్యా నా రామయ్య. అంతటి గొప్పవాడయ్యా నా రామయ్య. జై భోలో సియావర్ రామచంద్రకి జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.